129వ పేజీ అందరం కలిసి చదువుకుందామా? అప్పుడు ఇశ్రాయేలీలు ఈ పాట పాడిరి. బావి ఉబుకుము, దాని కీర్తించుడి. బావి ఏలికలు దాని త్రవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దానిని త్రవ్విరి. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన మీ పాద సన్నిధిలో ఉండటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము ఉండటానికి సహాయము చేశారు. నాకు ముందుగా మాట్లాడిన దైవజనుల మాటలు ఏమాత్రము చెరిపివేయకుండా మీ వాక్యాన్ని అందించటానికి కృపనివ్వండి. మీ ఆత్మచేత నన్ను నింపండి. నా నోటికి బోరగా మీరు ఉండండి అయ్యా. నన్ను మరుగు చేయండి. మీరే మాతో ముచ్చటించండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నిర్గమాకాండములో ప్రారంభమైన ఇశ్రాయేలీల ప్రయాణము అరణ్యాల గుండా వెళ్తూ వస్తూ ఉంది. మధ్యలో వారికి అనేకమైన అనుభవాలు కలుగుతూ వచ్చాయి. ఏ రీతిగా అయితే వారు ఆటంకాలను ఎదుర్కొంటూ ఉన్నారో ప్రభు సహాయాన్ని వారు కోరుకుంటూ వచ్చారు. ఆ ఆటంకాలను బట్టి నా బాటిల్ నాకు ఉందయ్యా, అయ్యగారికి ఇచ్చాను. వారు ఎదుర్కొంటున్న ఆటంకాలను బట్టి వారు ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు ఆ ఆటంకాలన్నిటిని కూడా ప్రభువు తొలగిస్తూ వచ్చాడు. ఆ రీతిగా మోషే నాయకత్వంలో వీరి ప్రయాణము కొనసాగుతూ ఉంది. మోయాబుకు ముందుగా ఉన్న ఎడారి ప్రాంతము, ఆ అతారీయుల మార్గంలో వీళ్ళు వెళ్ళవలసి వచ్చింది. 21వ అధ్యాయము ప్రారంభ వచనంలో మనం చూడగలిగితే, మరి ఆ మోయాబు ప్రాంతంలో అతారీయుల మార్గాన్న వచ్చుచున్నారని, ఇశ్రాయేలీలు ఆ రీతిగా వస్తున్నారని తెలుసుకున్నప్పుడు కానానీయుడైన అరాదు రాజు ఈ విషయాన్ని విని ఏం చేశాడు? ఇశ్రాయేలీలతో యుద్ధము చేసి వారిలో కొంతమందిని చెర పట్టగా ఇశ్రాయేలీలు ఏం చేశారు? యెహోవాకు మొక్కుకొని, గమనించండి, ఒక ఆటంకం, ఆ ఆటంకము వెంటనే ఆ ఆటంకము వెంబడి వీరు ప్రభువుని మొక్కుకోవటం, ప్రభువుని వేడుకోవటం, ప్రభు పాదాలు పట్టుకోవటం, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీల అరణ్య యాత్రలో మనం చూస్తూ ఉంటాం. గమనించగలిగితే ఈ లోకం అనబడే ఈ యాత్రలో కూడా ప్రతి విశ్వాసి కూడా అనేకమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉంటాడు. ఇందాక దైవజనులు చెప్తున్నారు కదా, ఆహారానికి అలమటించేవారు, కనీస అవసరతలకు ఇబ్బంది పడేవారు. ఈ రీతిగా ప్రపంచంలో ఉన్న ప్రజలు అనేకమైన సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ నిజ దేవుడిని ఎరిగిన వారు ఖచ్చితంగా ఆ సమయంలో చేసే పని ఏంటంటే ప్రభువుని వేడుకోవటం. హల్లెలూయా. లోకాన్ని ఆశ్రయించటం కాదు కానీ ప్రభువుని వేడుకోవటం. ఇక్కడ ఇశ్రాయేలీలు చేసిందేంటి? యెహోవాకు మొరపెట్టుకుంటున్నారు, మొక్కుకుంటున్నారు. నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడలా మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమనిరి. ఆ రీతిగా ఆ పట్టణాలన్నిటినీ కూడా ప్రభు సహాయముతో ఇశ్రాయేలీలు తుడిచిపెట్టేశారంతే. 3వ వచనంలో వాళ్ళు నిర్మూలన చేశారు. అందుకని ఆ ప్రాంతానికి వాళ్ళు పెట్టుకున్న పేరేంటంటే హోర్మా. హోర్మా అంటే కింద రాయబడి ఉందిగా, నిర్మూలము అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే తుడిచిపెట్టేశారంతే. ఇక అక్కడ అరాదు రాజు లేడు, వాళ్ళ జనాంగాలు ఏమీ లేవు, వారి సైన్యం లేదు, వారి రాజ్యం లేదు. మొత్తాన్ని ఇశ్రాయేలీలు ఏం చేశారు? దేవుని సహాయముతో. ఇది మర్చిపోకూడదు. ఎంతటి గొప్ప విజయమైన ఇశ్రాయేలీలకి దేవుడు ఇచ్చింది. ఆయన ఇచ్చిందే కానీ వారి సొంత బలాన్ని బట్టో జ్ఞానాన్ని బట్టో వాళ్ళు పొందుకున్నది కానే కాదు. గమనించండి. అందుకని ఆ ప్రాంతానికి వారు ఏమని పేరు పెట్టుకున్నారు? హోర్మా అనే పేరు పెట్టుకున్నారు. ఆ ప్రాంతాన్ని దాటారు. అదే రీతిగా వారి ప్రయాణంలో భాగంగా హోరు కొండ విడిచి మరి ఆ రీతిగా ఎర్ర సముద్రానికి వెళ్ళే మార్గంలో
ప్రయాణం చేస్తూనే ఉన్నారు. భయంకరమైన ఏదోము ఎడారి, ఆ ఏదోము ఎడారిలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చింది ఏంటి? ఆ విజయాన్ని మర్చిపోయారు. ఇంకా ఏం చేశారు? దేవుని మీద, మోషే నాయకత్వం మీద. ఆ 4వ వచనంలో మనం చూడగలిగితే, వారు ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగిపోవునప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. గమనించండి, నడిచి 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 కదా ఏమవుతుంది? అలసట. ఒంటిలో ఉన్న నీటి శాతం అంతా తగ్గిపోతుంది. మనిషికి ఏమవుతుంది? దాహం కదా. నీరసం ఏముందిలేండి. కరోనా తర్వాత అందరికి ఏంటి పరిస్థితి? తినకపోతే నీరసం, తింటే ఆయాసం. అందుకే తగ్గించదన్నమాంటున్నాడు మోడీ కూడా. పంచదార తగ్గించేయండి, నూనె తగ్గించేయండి. ఏంటి? ఖర్చులు తగ్గుతాయని కాదు, ఆరోగ్యాల గురించే చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకనంటే కొద్దిగా బయోలాజికల్ సిస్టమ్ అంతా, లోపల మెటబాలిజం అంతా మారిపోయింది. మన ఒంట్లో ఉన్న ఏమంటారు దాన్ని? వ్యాక్సిన్స్, యాంటీబయోటిక్స్, వీటన్నిటి కారణంగా పరిస్థితులు మారిపోయినాయి. వీళ్ళు కూడా అలాగే నడిచి నడిచి అరణ్య ప్రాంతంలో, ఎడారి ప్రాంతంలో డిహైడ్రేట్ అయిపోయారు. అందుకనే మార్గాయాసము చేత ఇశ్రాయేలీయులు ఏమైపోయారంట? వారి ప్రాణము సొమ్మసిల్లెను. గమనించండి, అటువంటి సమయంలో వారికి అవసరమైనదేంటి? నీరు చాలా అవసరం వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోషే నాయకత్వం మీద సనుక్కుంటూ ఉన్నారు. మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, ఏముందంట? చవి సారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. ఏంటా అన్నం? మొన్న తిన్న మొదటి రోజున ఏమన్నారు? అదే భలే ఉందే ఇది, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, కొత్తిమీర గింజల్లాగా ఉంది, అరే అప్పంలాగా ఉంది, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అన్నారు. కానీ ఇప్పుడేమంటున్నారు? అదంతా వీరికి అసహ్యం అయిపోయిందంట. అసహ్యం అయిపోయింది. మనకు కూడా రోజు ఒకటే మెనూ పెట్టారనుకోండి, ఎవరు తింటారు? సేవకుడు తింటాడు. నీకు తెలుసో లేదో? ఏ వంక లేకుండా, ఏ వంక పెట్టకుండా తినేవాడు ఎవడంటే సేవకుడు ఒక్కడే. వాస్తవంగా చెప్పాలంటే అతనే నిజమైన సేవకుడు. అతను హీఈస్ ఫిట్ ఫర్ మినిస్ట్రీ. సేవకు సరిపోతాడు అలాంటోడు. అంతేగాని ఇందులో అది లేదు, ఇందులో ఇది లేదు అనేవాడు సరిపోరు సార్, వాళ్ళు సేవకు సరిపోరు. రుచి కోసం చూసేవాడు సేవ చేయలేడు. ఏది పెట్టినా తినాలి నువ్వు, అలవాటు చేసుకోవాలి. వీళ్ళకేమో ప్రతిరోజు మన్నా పెట్టేసరికి వీళ్ళకి ఏమంటున్నారు ఇప్పుడు? అసలు మమ్మల్ని ఇక్కడ ఎందుకు తెచ్చావు మోషే? ఇక్కడ ఆహారం లేదు, ఇక్కడ నీళ్లు లేవు కదా. వాస్తవానికి ఇవి లేనప్పుడు మనం ఏమంటాం? ఈరోజు ఉపవాసం అంటాం. లేనప్పుడు చేసేది కాదు ఉపవాసం. అన్నీ ఉండి అవి కంటి ముందు కనబడుతున్నా సరే నువ్వు తినకుండా ఉంటావు చూడు, అది ఉపవాసం. అంటే అవి కంటి ముందు కనపడుతున్నా సరే ఒక వైరాగ్యాన్ని కలిగి ఉంటావు చూడు, ఇవి నాకు వద్దు, అది ఉపవాసం. వీళ్ళకి దేవదూతలు తినే ఆహారం పెట్టినా సరే వీళ్ళు ఏమంటున్నారు? మాకు అసహ్యం అయిపోయింది. అదంట చవి సారము లేదంట. అదే మన ప్రాంతాలు అయితే ఈ పాటికి ఏం చేసేవాళ్ళం? చవి సారం లేకపోతే వెంటనే రోటి పచ్చడి నూరేసుకోము. కానీ వీళ్ళకి అవకాశాలు లేవు. ఇప్పుడు ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు. అందుకని గమనించండి, సనుక్కోవటం ప్రారంభించారు. ఈ సనుగుడు వలన ప్రభువు వీరిని శిక్షించటానికి తాపసర్పాలు, తాపకరమైనవి, అంటే వాటి నోట్లో నుంచి ఏమొస్తుందో తెలుసా? పొగలో నిప్పులే వస్తాయి. అటువంటి పావుల్ని పంపించాడు ఆయన. ఆ సర్పాలు వచ్చి వీరిని కాటేసిని, అనేకులు ఇశ్రాయేలీయులు చనిపోయారు. అప్పుడు కూడా వీళ్ళు చేసిందేంటి? గమనించండి, 7వ వచనంలో చూడగలిగితే, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు ఏం చేశారు? మళ్ళీ మోషే దగ్గరికి వచ్చారు. ఒకసారి ఆలోచిస్తే అనిపిస్తుంది,
నేటి తరం విశ్వాసులకి ఇశ్రాయేలీలకి దగ్గర పోలికలు ఉన్నాయేమో అనిపిస్తుంది. వీళ్ళకి ఎప్పుడైతే అవసరత ఉందో అప్పుడే దేవుని దగ్గరికి వస్తున్నారు వీళ్ళు, మనలాగే. మనకు కూడా అంతేగా. అన్నీ ఫుల్గా ఉంటే దేవుడు గుర్తురాడు మనకి. ఇశ్రాయేలీలు కూడా అలాగే అన్నారులేండి, యెహోవా ఎవడో అన్నట్టున్నాడు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఈ అరణ్యంలో వీళ్ళకి అవసరతలు ఉన్నాయో, ప్రజలు ఈ రీతిగా చెరపట్టబడుతున్నారు, ప్రజలు పాములు గరిచి చనిపోతా ఉన్నారు, ఏం చేశారు? మళ్ళీ మోషే దగ్గరికి వచ్చి, అయ్యా మోషే నువ్వు వేడుకో అంటే మోషే వేడుకున్నాడు. యెహోవా దేవుడు మోషేకి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఇత్తడి సర్పాన్ని ఒక దాన్ని నిలవబెట్టు, దాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా బ్రతికించబడతారు. ఆ రీతిగా వీరి ప్రయాణంలో వీరికి ఏమైందంటే దాహం అయింది. దేవుడు వీరికి ఒక బావిని ఏర్పాటు చేశాడు 16వ వచనంలో. అందుకనే మనం చూడగలిగితే ఆ నీళ్లు త్రాగిన తరువాత వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పాట పాడుతున్నారు. బావి ఉబుకుము దాన్ని కీర్తించుడి, బావి ఏలికలు దాన్ని త్రొవ్విరి, తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని త్రవ్విరి. గమనించండి, వాస్తవానికి లోక ప్రజలందరి సమస్త మానవాళి దాహాన్ని తీర్చటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ రీతిగా బావిగా తవ్వబడ్డాడు. ఆయన నుంచి ఉబుకుతున్న జీవజలము సమస్త మానవాళి దాహాన్ని తీర్చింది. హల్లెలూయా. లోకపరమైన దాహము కాదు కానీ ఆత్మ సంబంధమైన అవసరతలు, ఆత్మ సంబంధమైన దాహాన్ని ప్రభువు ఆ రోజున తీర్చాడు. నేటికి కూడా ఆయన ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆత్మ సంబంధమైన దాహాన్ని తీరుస్తున్నాడు. అందుకే ఒక మాటలో చెప్పాలంటే ఈ బావి ఎటువంటిదంటే రక్షణార్థమైన బావి. ఆ రోజుల్లో వారి ప్రాణాలను కాపాడింది ఇది. ఒకవేళ ఈ బావే లేకపోతే, ఈ నీళ్ళే వాళ్ళకి లేకపోతే నీరసించిపోయేవాళ్ళు. ఇప్పటికే ఏం జరిగింది? మార్గాయాసము చేత వాళ్ళ ప్రాణాలు ఏమైపోయినాయి? సొమ్మసిల్లిపోయినాయి. గమనించండి, సొమ్మసిల్లిపోయినాయి కదా. గొంతెండిపోతే కాసేపు ఉండగలం, రోజంతా ఉండగలమా? అబ్బో కష్టం, చాలా కష్టం. అలాంటిది అటువంటి టైంలో వీళ్ళకి ఏం వచ్చింది? నాయకత్వం మీద కోపం వచ్చింది, దేవుని మీద అలిగారు, సనగటం మొదలు పెట్టారు కదా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ నీరసంలో వాళ్ళకి ఏమొచ్చింది? ఒక రకమైన చిరాకు వచ్చింది. అందుకని ఏమంటున్నారు? ఇక్కడ ఆహారం లేదు, ఇక్కడ నీళ్లు లేవు, మమ్మల్ని ఎందుకు తెచ్చావు నువ్వు? కానీ దేవుడు విడిచిపెడతాడా వారిని? విడిచిపెట్టలేదు. వారికి ఒక బావిని ఏర్పాటు చేశాడు. ప్రయాణములో అలసిపోయిన ఇశ్రాయేలీయుల కొరకు దేవాది దేవుడు ఒక బావిని ఏర్పాటు చేశాడు. వారి ప్రయాణము చూడగలిగితే సాగుతూ వచ్చింది కదా. కొన్నిసార్లు ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఎంతసేపటికి ప్రయాణం సాగట్లేదు అనుకుంటాం కదా. ఎంత దూరం వెళ్ళినా ఇంకా ఇంకా మనం చేరుకోవలసిన ప్రదేశం లేకపోతే ఆ ప్రాంతం రాలేదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే వీళ్ళ పరిస్థితి కూడా ఎలాగుందంటే సాగుతూ వచ్చిందనమాట. వాస్తవంగా ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో మనం చూడగలిగితే 10వ వచనంలో రాయబడి ఉంది కదా. తరువాత ఇశ్రాయేలీయులు ఏం చేశారు? సాగి ఓబోతులో దిగిరి. సాగుతూ ఉంది వీళ్ళ ప్రయాణం, ఆగిపోవటం లేదు, సాగుతూ ఉంది. 11వ వచనంలో కూడా ఓబోతులో నుండి వారు సాగి, చెప్పరేంటి? సాగి కదా. యవనస్తులకి సాగి అంటే ఇష్టం ఉండదు, వెంటనే అయిపోవాలి కదా. లాగ్ ఇష్టం ఉండదు వాళ్ళకి, వెంటనే అయిపోవాలి ఏదైనా సరే. ఈ మధ్య పిల్లలు కూడా అలాగే తయారయ్యారులేండి, సాగితే ఇష్టం ఉండదు. కానీ వీళ్ళ గమ్యస్థానం చేరుకోవటానికి వీళ్ళు సాగి మళ్ళీ ఎక్కడ దిగారు? ఇప్పుడు సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఇయే అబారీమునొద్ద దిగిరి. అక్కడ నుండి వారు మళ్ళీ 12వ వచనంలో
అక్కడ నుండి వారు సాగి, చెప్పారా? సాగి, చెప్పట్లా మీరు? సాగి జెరెదు లోయలో దిగిరి. మళ్ళీ 13వ వచనంలో అక్కడ నుండి వారు సాగి, అమ్మో చదవటానికే కష్టంగా ఉంది కదా, సాగి సాగి, మరి వాళ్ళు ఎలా నడిచుంటారు? అందుకనే వాళ్ళకేమనిపించింది, అసలు వెళ్ళగలమా మేము? దేవుడు చూపించిన ప్రాంతానికి మేము అసలు చేరుకోగలమా? సాగి సాగి, వాస్తవానికి ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రలో మజిలీలు అన్నమాట. మజిలీ అంటే తెలుసుగా, అంటే ఈ తరం భాషలో మనకు అర్థం అవ్వాలంటే స్టాప్ గ్యాప్, లేకపోతే లే ఓవర్ కదా. ఢిల్లీ నుంచి న్యూయార్క్ వరకు 17 గంటలు 18 గంటలు బిగిన నువ్వు ప్రయాణం చేయలేకపోయావు అనుకో, అప్పుడు ఎక్కడ ఆగచ్చు? ఓసారి దుబాయ్లో ఆగచ్చు, ఇంకోసారి ఇంకో చోట ఎక్కడో ఆగి ఓ రోజున్నరకి వెళ్తారు వీళ్ళు అమెరికా వెళ్ళాలంటే. అలాగే వీళ్ళు కూడా వెళ్ళాల్సిన ప్రయాణం సాగి 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 మజిలీ అన్నమాట. అందుకనే మనకి 120వ కీర్తనలో ఇవన్నీ కూడా యాత్రా కీర్తనలు ఎందుకు అన్నారంటే, వీళ్ళు యెరూషలేం వెళ్ళేటప్పుడు ఆగితో మధ్యలో పాటలు పాడుకుంటూ ఉండేవారు. ఆ పాటలే ఆ కీర్తనలో 120 నుంచి 133 వరకు, బహుశా 134 వరకు ఆ కీర్తనలన్నీ కూడా. అవన్నీ ఏమంటారు? వీటిని మజిలీ అంటారు అన్నమాట. మజిలీ అంటే ఆగి కాసేపు సేదదీరి, వీలైతే వారి అలసటను మర్చిపోవటానికి మధ్యలో పాటలు పాడుకొని కదా, లేకపోతే అంతాక్షరి ఆడుకొని అక్కడే కూర్చొని కాసేపు, ఏగా మజిలీలో చేసే పనులు, అంతాక్షరి ఆడుకొని అలాగా సాగి సాగి వారి యాత్ర సాగుతూనే ఉంది. ఈ రోజున గమనించగలిగితే మానవ ప్రయత్నాలు కూడా అలాగే సాగుతూ ఉంటాయి. చేరుకోవాలనుకుంటారు, అందుకోవాలనుకుంటారు, చేరుకోలేరు, అవి అందుకోలేరు. సాగుతూ సాగుతూ జీవితంలో వేసారిపోతున్నారు మనుషులు కూడా ఈ రోజున. కానీ గమనించండి, ఈ మానవ ప్రయత్నాల కంటే ముఖ్యంగా ఏది మనకు అవసరం అంటే దేవుడిచ్చిన రక్షణ మనకు అవసరం. దీనికోసమే ఆయన 33.5 సంవత్సరాల వయస్సులో, ఆ యుక్త వయస్సులో ఆయన శిలువ మీద మరణించాడు. హల్లెలూయా. ఆయన గాయాలతో ఆ రీతిగా శిలువ మీద మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడై మనందరి కోసం తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి. అందుకే ఆ రీతిగా మనం చూడగలిగితే ఇశ్రాయేలీయులు సాగుతూ వెళ్తున్నారు కదా, అలిసిపోయారు. వాళ్ళకి ఇప్పుడు ఏం అవసరం అంటే వారికి దప్పిక తీర్చబడటం అనేది అవసరం, వారి దాహము తీర్చబడటం అనేది అవసరం. అందుకనే 16వ వచనంలో చూడగలిగితే బెయేరులో ఏమి ఉందో గమనించండి. అక్కడ నుండి వారు ఎక్కడికి వెళ్ళారు? బెయేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్ళనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. గమనించండి, బెయేరు అంటే అర్థం ఏంటంటే బావి అని. మరి బెయేర్ షబా అంటే మార్గాన్న ఉన్న బావి, దారి పక్కన ఉన్న బావి. బెయేర్ షబా ఎక్కడుంది? డొంక రోడ్లో లేదు. మొన్నే ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, ఎలా ఉన్నారండి, అదేంటి ఇదండి, మీరు బేర్షబాయేగా అంటున్నా, డొంక రోడ్డేగా అంటున్నా. కాదండి, ఇప్పుడు మేము తాడిగడప వెళ్ళిపోయాం అన్నాడు. అంటే ఇప్పుడు బేర్షబా తాడిగడపలో, డొంక రోడ్లో లేదు, తాడిగడపలో ఉంటాయి కదా. అందుకే మార్గాన్న ఉన్న బావి. ఆ మార్గాన్న ఎంతమంది వెళ్తారో వారందరికీ కూడా దాహాన్ని తీర్చే బావి, వారిని సేద తీర్చే బావి. వారి ప్రాణాలు సొమ్మసిల్లుతున్నప్పుడు, వారు అలసిపోతున్నప్పుడు వారిని తిరిగి ఉత్తేజింపచేస్తున్న బావి. ఆ రీతిగా చూడగలిగితే మన ఆత్మీయ దాహాన్ని కూడా ప్రభువు వారు తీరుస్తూ ఉన్నారు. గమనించండి, మరి 16వ వచనంలో మనం చూసాం కదా, బెయేర్షబా అంటే మార్గాన్న ఉన్న బావి. ఆ రీతిగా మరి హాగరుకు కనిపించింది ఏంటి? హాగర్ ఏముంది? బెయిర్ లహాయి రోయి, చూచుచున్న దేవుని బావి అంది. ఎందుకని? ఆయన చూస్తున్నాడు.
ఇశ్రాయేలీయులను ఎలాగైతే ఆయన ఇప్పుడు ఈ అధ్యాయంలో చూస్తున్నాడో, వారి అవసరతలను తీరుస్తున్నాడో, ఆ రోజున హాగర్ని కూడా ఆయన చూశాడు. లేకపోతే హాగరు ఆమె కుమారుడు బ్రతికేవారా? లేదు. లేదు. గమనించండి. వాస్తవానికి బావి ఉన్నప్పటికీ ఆ బావిని మనం చూడాలంటే మన మనోనేత్రాలు తెరవబడాలి. హాగరు విషయంలో జరిగింది అదే. అక్కడే ఉంది హాగరు. అంత ముందు వరకు కనిపించని ఒక బావి అప్పుడు కనిపించింది. అంటే ఏం జరిగింది? దేవుని స్వరాన్ని విన్న తర్వాత ఆమె మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఇది చాలా ప్రాముఖ్యమైంది. మానవ ప్రయత్నాలు సరే, కానీ మన మనోనేత్రాలు తెరవబడకపోతే దేవుని మీద మనము ఆనుకోలేం. ప్రభువు మన అవసరతలు తీరుస్తాడు, ప్రభువు మనకు సహాయం చేస్తాడు అన్న విశ్వాస క్రమంలోనికి మనం రాలేకపోతే చాలా కష్టం. అందుకనే బెయిర్ అన్న బావిని దేవుడు ఇశ్రాయేలీయుల దాహాన్ని తీర్చడం కోసం ఏర్పాటు చేశాడు. ఎటువంటి బావి అంటే ఇది 17వ వచనంలో రాయబడి ఉంది కదా, ఏలికల చేత, అధికారుల చేత త్రవ్వబడిన బావి. గమనించండి, ఇశ్రాయేలీయుల 70 మంది పెద్దలు ఆ రోజున, అలాగే వారి యొక్క ఏలికలు అంటే మోషే, యెహోషువ, అలాగే అహరోను, వీరందరి సమక్షములో వారి ద్వారా త్రవ్వబడిన బావి. అందుకని ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏలికల చేత, అధికారుల చేత త్రవ్వబడ్డాడు ఆయన. హేరోదు కానీ, ఆ రోజున ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు కానీ ఆయనను ఎంతగా ఇబ్బంది పెడితే, ఎంతగా వారు అన్యాయపు తీర్పులు ఆయన కోసం చేస్తే, ఆ బావి త్రవ్వబడి, ఆ బావి ఊబికి, ఆ రక్తము కార్చబడి ఆ జీవజలాన్ని మనం తీసుకుంటున్నాం. గమనించండి. అందుకనే ఏలికల చేత, అధికారుల చేత త్రవ్వబడిన బావి అన్నమాట. ఆయన ఎందుకు, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆ రీతిగా చేశాడు, ఎందుకు ఆ రీతిగా అయిపోయాడు అంటే మనందరి దాహాన్ని తీర్చటం కోసమే కదా. పాలు తరచగా ఏమొస్తుంది? వెన్న వస్తుంది. ముక్కు పిండితే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. అంతేగా, అంతే కదండి, రక్తం వస్తుంది. ఇప్పుడు ఈయన కూడా అలా నలిగిపోయాడు. ఆ పిలాతు దగ్గర, అక్కడ సైనికులు, రోమా సైనికుల దగ్గర, హేరోదు దగ్గర, శాస్త్రులు, పరిసయ్యులు అయితే ఈయన ఎక్కడ బోధిస్తుంటే అక్కడ ఈయన్ని తప్పు పట్టటానికి చూశారు. ఆ రీతిగా ఈయన త్రవ్వబడ్డాడు, నలిగిపోయాడు. అక్కడి నుంచే త్రవ్వబడింది బావి. హల్లెలూయా. ఆ తర్వాత వాక్యంలో రాయబడి ఉంది కదా, అధికార దండముల చేతను, కర్రల చేతను జనుల అధికారులు దాని త్రవ్విరి. వాస్తవంగా బావి తవ్వాలంటే ఏం కావాలి? గడ్డపార, గుణపం, ఇవి కావాలి కదా. కానీ వీళ్ళు దేంతో త్రవ్వారంట? అధికార దండముల చేత, కర్రల చేత త్రవ్వారంట బావి. గమనించండి. మరలా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వద్దాం. ఆయన ఉన్న సిలువ కర్రతో చేయబడిందేగా. ఆయన తల మీద పెట్టబడిన ముళ్ళ కిరీటం అది కూడా చెక్కకు సంబంధించిందేగా. ఆ రీతిగా అధికార దండము. గమనించండి. నాకు ఏం సంబంధం లేదని చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు పిలాతు కదా. ఇటువంటి అధికార దండముల చేత, కర్రల చేత త్రవ్వబడిన బావి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొరడాల చేత, సిలువ చేత ఆయన త్రవ్వబడ్డాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనంలో మనం చూడగలిగితే, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. 30వ వచనం, ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. గమనించండి, తల మీద కొట్టిరి. ఆ రెల్లు, ఆ ముళ్ళ కిరీటము, ఆ సిలువ, ఇవన్నీ కూడా కర్రకు
సంబంధించినవే. కర్రల చేత త్రవ్వబడిన బావి. ఆ రోజున నీరు ఉబుకింది, వారు పాటలు పాడటం మొదలుపెట్టారు. అంతేగా, ఎప్పుడు పాటలు పాడతారు జనాలు? సంతోషంగా ఉన్నప్పుడే పాడగలరు. మరేంటి పౌలుస్యలలో చెరసాల్లో ఉన్న పాడగలుగుతున్నారంటే అక్కడ వాళ్ళకి సంతోషంగా ఉంది కదా, అక్కడ వాళ్ళకి సంతోషంగా ఉంది. ఎందుకని? పౌలమ్మ లేదు, శీలమ్మ లేదు. మరి సంతోషం కాబట్టి ఇంకెలా ఉంటారు వాళ్ళు కదా. అందుకని వాళ్ళకి చెరసాల ఎలాగుంది? అబ్బో, ఆరాధించడం మొదలుపెట్టారు. వీళ్ళు కూడా నీళ్లు త్రాగి ప్రాణమంతా పుంజుకున్న తర్వాత వీళ్ళేం చేస్తున్నారు? పాట పాడటం మొదలుపెట్టారు. బావి ఒబుకుము. అంతే కదండి. సంవత్సరానికి పంటలు బాగా పుష్కలంగా పండినాయి అనుకోండి, ఏం చేస్తారు? పంట అంతా వచ్చాక డ్రామాలు వేసుకుంటారు. అంతేగా, జయరాజుని పిలిచి యనమల కుదురు నుంచి డ్రామాలు వేసుకుంటారు. అదే నువ్వు కరీంనగర్లోనూ, ఆదిలాబాద్లోనూ, పాలమూరులోనూ వేస్తావా డ్రామా? వేయలేవు. ఎందుకు? కరువు. అప్పుడు నువ్వు పాట పాడలేవు, అప్పుడు నీకు పాటలు రావు. అందుకని వీళ్ళకి ఇప్పుడు సంతృప్తికరంగా ఉన్నారు. వీరి అవసరతలు తీర్చబడ్డాయి, వీరు పాడటం మొదలుపెట్టారు. గమనించండి. ఆ రీతిగా ప్రతి ఒక్కరి ఆత్మీయ అవసరతలు ప్రభువు తీర్చి ప్రతి విశ్వాసి కూడా ఆయనను ఆరాధించేలాగా ప్రభువు ప్రతి ఒక్కరిని సంతృప్తితో నింపుతూ ఉన్నాడు. అందుకనే మనం ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం. గమనించండి, ఈ బావి నీటి ద్వారా ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని ఆత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మ కుమ్మరింపును వారు అనుభవించారు. గమనించగలిగితే ఈ నీరు ఉబకటం అనేది సంఘము మీద దేవుని ఆత్మ కృమ్మరించబడటానికి సాదృశ్యంగా ఉంది. అంతే కదా. మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొంది రక్షించబడిన వ్యక్తి బాప్తిస్మం పొందుకున్నాక ఏం పొందుకుంటాడు? బాప్తిస్మం తీసుకున్నాక పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాడు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నప్పుడు ప్రభువు ఆ వ్యక్తికి వివేచన ఇస్తాడు, వివేకం ఇస్తాడు. అది కేవలము అన్య భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందుకోవటం కానే కాదు. కానీ అనేకులకు ఉన్న ఒక అపోహ ఏంటంటే అన్య భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు అనుకుంటున్నారు. గమనించండి, అది కాదు. వాస్తవానికి పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి విశ్వాసి కూడా ఒక మాటలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకుతాడు. అది దేవునికి ఆయాసకరమైన పనులేం చేయకుండా, దేవుని మనస్సు కష్టపెట్టకుండా చాలా జాగ్రత్తగా బ్రతుకుతాడు. ఇది పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే. గమనించండి. అందుకే ఈ నీరు ఉబకటం అనేది సంఘము మీద దేవుని ఆత్మ కృమ్మరించబడటంతో సమానం. అందుకే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో రాయబడి ఉంది కదా, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఏమంటున్నాడు? ఆయన, ఎవడైనా దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. 39 కూడా, తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి యేసు ఇంకా మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. గమనించండి, ఆత్మను పొందుకోవటం, ఆయనందు విశ్వాసం ఉంచటం, పరిశుద్ధాత్మను మనము పొందుకోవటం. అంతేగాని కిషోర్ అన్న డ్రమ్ము ఫాస్ట్గా వాయిస్తే ఫాస్ట్గా పాడేసి ఆత్మ అనకూడదు. ఆయన ఏదో వాయించాడు, మనం ఏదో పాడాము, అంతే. అంతేగాని టెంపోతో స్పీడుతో భాషలు రావండి, రావు. దయతో అల్లరి చేయొద్దు, అంతే. అది
టెంపోకిను ఆత్మ ఏమంటారు అన్య భాషలకి సంబంధం లేదు. ఒకవేళ టెంపో వచ్చినప్పుడే వస్తున్నాయి, బీట్ పెరిగినప్పుడే వస్తున్నాయి అంటే అది మరేంటో ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవటం మంచిది. అంతేగాని దానికి ఏమీ సంబంధం లేదు. కానీ ఒక చిన్న వాయిద్యం వాయించడం వచ్చిన వాళ్ళు ఎలాగుంటారో నాకు తెలుసు. కానీ ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఆయన 9th క్లాసు నుంచి, అప్పుడు నేను 7th క్లాసు, ఆయన 9th క్లాస్ నుంచి డ్రమ్ కొడుతున్నాడు, కాంగో కొడుతున్నాడు. కానీ ఆయనలో ఏమంటారు ఉప్పొంగటం లేదు ఆయనలో. కొంతమందికి ఒక చిన్న వాయిద్యం వాయించడం వస్తే పూరిలాగా పొంగిపోతారు అంతే. ఎందుకు అలా జరుగుద్ది అంటే దయ్యం వాళ్ళలో దూరింది అని అర్థం. ఎంత నిర్మోహమాటంగా మాట్లాడుతున్నా నేను. అది అందుకే మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం అనుకోండి, ఇలాంటివి ఉండవు మనకి. ఇవన్నీ మైనస్ అయిపోతాయి మనలో. ఏ పై అడావుళ్ళు చెయ్యం మనం. పాడటం వచ్చను, వాయించటం వచ్చను, చదవటం వచ్చను, బోధించటం వచ్చను, అడావుడి చెయ్యం అస్సలు. అందుకే చెప్పాగా పరిశుద్ధాత్మను పొందుకోవటం ఏంటంటే అసలు ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా, ఒద్దికగా, పద్ధతిగా ప్రభువు మాటను అనుసరించి నడుచుకుంటాం. ఇది చాలా ప్రాముఖ్యమైంది, గమనించండి. ఇది చాలా ప్రాముఖ్యమైంది, గమనించండి. అందుకే పిల్లల్ని ప్రభు పరిచర్యకి ప్రోత్సహించడం అనేది తప్పు కాదు. కానీ ఈ ఇన్స్ట్రుమెంట్ నేర్పించి మా వాడు అందరికి కనిపించాలనుకోవటం మాత్రం పూర్తిగా దురుద్దేశం. మా వాడికి తలాంతులు ఉంటాయి, దీన్ని మేము ఉపయోగించుకుంటాము, దీనివల్ల మేము అందరిలో తెలియబడతాం అనేది ఎంత దుర్మార్గమో తెలుసా? ఎంత దుర్మార్గం అంటే చెరువులో కొమ్ముల్ని చూపించి గేదను బేరం పెట్టినట్టు అన్నమాట. ఈ రోజున చాలామంది చేస్తున్నది ఇదే. నువ్వు వాయిద్యం వాయించటం రాకపోయినా పర్వాలేదు, పాట పాడటం రాకపోయినా పర్వాలేదు, ఆయన దృష్టిలో నిందారహితుడిగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైంది, గమనించండి. అందుకే ఈ పరిశుద్ధాత్మ కృమ్మరించబడటాన్ని గురించి చాలా అవగాహన కలిగి మనం ఉండాలి. వివేచన కూడా మనకు చాలా అవసరం. అప్పుడే ఆ తేడాను మనం గ్రహించగలము. అందుకే ఇక్కడ ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన ఆత్మను వారు పొందుకుంటారు. అంత మాత్రమే కాదు, ఈ బావి నీళ్లు త్రాగాక ఇశ్రాయేలీల్లో ఏం కలిగింది? వారికి సంతోషం కలిగింది. కేవలం ఆత్మ కృమ్మరింపు మాత్రమే కాదు, వారికి సంతోషం కూడా కలిగింది, గమనించండి. అందుకనే సంతోషంతో వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే 17వ వచనంలో వారు పాడుతున్న పాటే. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలిగితే, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. గమనించండి, రక్షణార్థమైన బావి. మీరు ఆనందపడి ఆ బావిలో నీళ్లు మీరు ఏం చేస్తారు? చేదుకుంటారు. ఆ నీళ్లు మీకు సంతృప్తినిస్తాయి. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారు? పాడుతున్నారు సంతోషంతో, బావి ఉబుకుము. గమనించండి. ఎందుకని? ఒకసారి మనం సమరయ స్త్రీ సంఘటన మనం కాస్త జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆమె మాటకు ముందు ఏమంటుంది? ఇది మా పితరుడు యాకోబు తవ్విచ్చాడు, నువ్వు యాకోబు కంటే గొప్పోడివా అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, అమ్మా నువ్వేదో మిట్ట మధ్యాహ్నం వచ్చావు, నీళ్ళన్నీ వేడెక్కిపోతాయి, అయినా సరే నువ్వు నీళ్లు మోసుకొని వెళ్తున్నావు, సరే ఈ నీళ్లు తాగుతావు, కానీ మరలా నీకేమవుతుంది? దాహం వేస్తుంది. కానీ నేనిచ్చే నీళ్లు తాగితే నీకు ఎప్పుడు కూడా నీకు దప్పిక అవ్వదు ఇంకా. అంటే ఆ సంతోషంలో, ఆత్మానందంలో ఉండిపోతాం మనం, గమనించండి. అందుకే మనకి ఏది అవసరత అనిపించదో ఉన్న దాంట్లోనే చాలా సంతోషంగా మనం ఉంటాం కదా. నేటి క్రైస్తవ్యంలో సగం మంది విశ్వాసులు దీన్ని కోల్పోతున్నారు. ఏది? కలిగిన దాంతో సంతృప్తి పడటం.
ఎవరో ఏదో అట్టహాసంగా ఉన్నారు, అలా ఉండటమే ఆశీర్వాదం అనుకొని వారిని పోలి వారి కోసం లేనిపోని ఖర్చులు చేసి అప్పులు పాలైపోయే విశ్వాసులు ఎంతమంది లేరు? ఎవరిని సంతోషపెట్టడానికి అప్పు చేయాలి మనం? ఏదో ప్రాణాపాయంలో ఉంటే తప్పదేమో కానీ ఏదో గొప్పగా కనిపించటానికి, అలా కనిపించటమే, అలా గొప్పగా అట్టహాసంగా కనిపించటమే ఆశీర్వాదం అనుకొని దానికోసం అప్పు చేసి ఇలాగుండాలి అలాగుండాలి కదా. అంటే అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ లోకం వైపు చూపించి విశ్వాసిని మోసం చేస్తున్నాడు. ఇలా ఉంటేనే ఆశీర్వాదం నీకు, ఇలా ఉంటేనే నువ్వు దీవించబడతావు అని చెప్తాడు. గమనించండి. కానీ కొన్ని శారీరక రుగ్మతలు ఉన్నాయి అనుకోండి, అది కూడా ప్రభువు అనుమతించాడు అనుకోండి, ఏమవుద్ది? పౌలపోస్తలునికి ఆ కంట్లో ఒక బలహీనత ఉంది. పెద్ద పెద్ద అక్షరాలు రాస్తే తప్ప పౌలపోస్తలుడికి కనిపించవు. ఎప్పుడు కూడా తన కంటి నుండి నీరు కారుతూనే ఉండేది. కానీ ఆ పరిస్థితిలో కూడా ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు. హల్లెలూయా. ఏముంది ఈ శారీరక రుగ్మతలు కదా, దేవుని సహవాసంగా ఎక్కువ. అందుకే గమనించండి, కొన్ని మన మేలు కొరకే ఉంటాయి, కొన్ని మన మేలు కొరకే ఉంటాయి. అందుకే ఈ బావిలో నీళ్లు తాగిన వారు ఎలాగున్నారంట? సంతోషంగా, చాలా ఆనందంగా ఉన్నారు. గమనించండి. అలాగే ఈ బావి నీరు తాగిన ఇశ్రాయేలీలు దేవుని శక్తిని పొందుకున్నారు. కేవలము సంతోషాన్ని, దేవుని ఆత్మను మాత్రమే కాదు, దేవుని శక్తిని పొందుకున్నారు. అమోరీయులతో యుద్ధం చేశారు, గెలిచారు. గమనించండి, అమోరీయులతో వారు యుద్ధం చేశారు. అందుకని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకేమొస్తుంది? శక్తి వస్తుంది. హల్లెలూయా. శక్తి వస్తుంది. శారీరకంగా బలహీనులం కావచ్చు, కానీ ఆత్మలో శక్తివంతులం. హల్లెలూయా. వీళ్ళు ఇప్పుడు వరకు అలసిపోయారు అరణ్యయాత్రలో, మార్గాయాసము చేత వారి ప్రాణాలు సొమ్మసిల్లిపోయాయి. కానీ ఇప్పుడు దేవుని ఆత్మను బట్టి వారు శక్తిని పొందుకున్నారు. పొందుకొని ఏం చేస్తున్నారు? 21వ వచనంలో మనం చూడగలిగితే, ఇశ్రాయేలీలు అమోరీల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి మమ్మును నీ దేశములో బడి వెళ్ళనిమ్ము. సీహోను ఏమంటున్నాడు? తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీలను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళి యెహజుకు వచ్చి ఇశ్రాయేలీలతో యుద్ధము చేశాను. ఇశ్రాయేలీలు వానిని కత్తివాత హతము చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు, అనగా అమోనీల దేశము వరకు స్వాధీనపరుచుకొనిరి. హల్లెలూయా. గమనించండి, అధ్యాయము ముగిసేసరికి మరొకసారి ఏం చేశారు? శత్రువుల్ని తుడిచిపెట్టేశారు. అధ్యాయం ప్రారంభంలో చేసింది కూడా వీళ్ళదే. ఏం చేశారు? తుడిచిపెట్టేశారు, నిర్మూలన చేసేశారు. ఇప్పుడు అమోనీల దేశము వరకు స్వాధీనపరుచుకున్నారు. అక్కడ శత్రువుల్ని తుడిచిపెట్టేశారు, నిర్మూలన చేసేశారు. అందుకే గమనించండి, ఆ బావి నీటిని మనము త్రాగాలి. ఆయన ఆ రీతిగా జీవజలాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మనోనేత్రాలు కలిగిన వారమై దాన్ని గ్రహించుకొని ఆ నీటిని మనం త్రాగాలి కదా. హాగరు చెప్పాను కదా, మనోనేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి 16వ అధ్యాయములో ఆమెకు నీటి బొగ్గ కనిపించింది. సజీవుడైన దేవుని బావి, చూచుచున్న దేవుడని దేవునికి ఆమె పేరు పెట్టుకుంది. హల్లెలూయా. కానీ గమనించగలిగితే ఆ జీవజలాన్ని విడిచిపెట్టి మనుషులు ఈ రోజున ఈ లోకంలో తృప్తినివ్వని అనేక వాటి కొరకు పరుగులు పెడుతూ ఉన్నారు కదా. అనేక వాటి కొరకు పరుగులు పెడుతూ ఉన్నారు. అందుకనే ఇర్మియా అంటాడు, 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం 13వ వచనంలో, జీవజలముల ఓటను చూడక వారి కొరకు అశాశ్వతమైన నీటి తొట్టెలను తొలిపించుకొని ఉన్నారు అంటాడు. అశాశ్వతమైన నీటి తొట్టెలు. ఈ లోకంలో ఏది కూడా మనిషికి
సంతృప్తినివ్వదు. ఒకానొక రోజున నువ్వు ఎంత ఈ లోకంలో పోగేసుకున్నా సరే, ఒకానొక రోజున నువ్వు కూడా సొలొమోనులాగా ఇదంతా వ్యర్థము అని చెప్పే రోజు రాక మానదు. గమనించండి కదా. అంటే ఆ పరిస్థితి లేని వారికి ఎలాగుంటుందంటే అది ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఉన్నవాడికి ఎలాగుంటుందంటే ఇదంతా వ్యర్థము అనిపిస్తుంది. సొలొమోను మహారాజు సంపాదించిన సంపద అటువంటిది. అంతగా సంపాదించి ఏమన్నాడు? ఇదంతా కూడా వ్యర్థమే. సూర్యుని కింద చూడగా సమస్తము వ్యర్థమే. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకం మీద సొలొమోనుకు వైరాగ్యం వచ్చేసింది. ఎప్పుడొచ్చింది? తన మనోనేత్రాలు తెరవబడ్డాక. దీనికంటే దేవునితో సహవాసము చాలా ప్రాముఖ్యమైనది అని గ్రహించుకొని ఏమంటున్నాడు? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటున్నాడు. అంతకంటే ఈ లోకంలో గొప్పదేమైనా ఉంటుందా? దేవుడు మనకు ఆ రక్షణ భాగ్యాన్ని ఇవ్వటానికే ఆయన నలుగొట్టబడ్డాడు. ఆయన శిలువ మీద మరణించాడు కదా. ఆయన గొర్రెపిల్లగా మౌనంగా ఉండిపోయాడు. నోరు కూడా ఆయన తెరవలేదు. ఎందుకు? నీకు నాకు ఆ శిలువ ఆ రక్షణ భాగ్యాన్ని ఇవ్వటం కొరకే. హల్లెలూయా. అందుకని యెషయా ప్రవక్త అంటున్నాడు 55వ అధ్యాయము 1వ వచనంలో, దప్పిగొనిన వారలారా రండి, నీళ్ళ యొద్దకు రండి, దాహముగొన్న దుప్పి వచ్చినట్లు రోకలు లేకయే వచ్చి కొని భోజనము చేయుడి అంటున్నాడు. గమనించండి, ప్రభువు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు ప్రతి ఒక్కరిని కదా. ఈ లోకంలో మానవ ప్రయత్నంగా అనేక రీతులుగా ప్రయాసపడుతూ అలసిపోయావేమో, ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారలారా నా యొద్దకు రండి. ఆయన ఇచ్చే నీరు ఎటువంటిదంటే మరలా మనము దాహము గొనము. పదవి అనే దాహము మరలా మనకి కలగదు. అధికారం అనే దాహము మరలా మనకి కలుగదు. పాపం అనే దాహము మరలా మనకి కలుగదు. ఆయన ఇచ్చే నీరు అటువంటిది. ఆ నీరు ఇవ్వటానికి ఆయన ఏం చేశాడు? నలగగొట్టబడ్డాడు, నలిగిపోయాడు. ఆయన అధికార దండముల చేత, కర్రల చేత, ఆయన అధికారుల చేత ఆయన త్రవ్వబడ్డాడు. గమనించండి, 2 ఇనుప మొద్దుల మధ్య చెరుకు గెడ గనక ఎలాగైతే నలిగిపోద్దో అలా నలక్కపోతే తియ్యటి చెరుకు రసం వస్తుందా? రాదు. ఆ రక్షణార్థమైన బావి త్రవ్వబడకపోతే మనకు రక్షణ లేదు. ఆ జీవజలము ఆయన ఇవ్వకపోతే మనకు సంతృప్తి లేదు. అది ఇవ్వటానికి ఆయన నలిగిపోయాడు. గమనించండి, ఆయన నలిగిపోయాడు. ఆ శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు కదా. చెరుకు గెడని అటునుంచి ఇటు ఇటునుంచి అటు 2 సార్లు పెట్టాక ఏం మిగులుద్ది? ఆయన కూడా శిలువ మీద అలాగే అయిపోయాడు. శిలువ మీద మాట్లాడటానికి కూడా ఆయనకి ఓపిక రావట్లేదు. అతి కష్టం మీద ఓపిక తెచ్చుకొని డొక్కలన్నీ ఎగశ్వాసతో ఆ రీతిగా ఓపిక తెచ్చుకొని ఆయన మాట్లాడుతున్నాడు. ఇకనైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరకు సమస్త మానవాళి వస్తుందని ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ అపవాది తంత్రాల చేత సమస్త మానవాళి లోకం అనే ఆకర్షణలో పడి ఉండటం అనేది చాలా విచారకరం. అని గమనించండి, ఇటువంటి పరిస్థితుల నుంచి సంతృప్తికరమైన జీవితం వైపు నడిపించటానికి ప్రభువారు ఆయన మనకు జీవజలాన్ని ఇచ్చారు. తన ఆత్మను మన మీద కృమ్మరించాడు. ఆయన నలుగొట్టబడి తన సంతోషాన్ని మనకిచ్చాడు. ఆయన శక్తిహీనుడిగా మారిపోయి తన శక్తినంతా మనకిచ్చాడు. ఇశ్రాయేలీలు అటువంటి వేసారిపోయిన పరిస్థితుల్లో కూడా గమనించండి, ఆయన ఇచ్చిన నీరు త్రాగి యుద్ధం చేసి తరిమి కొట్టారంట శత్రువుల్ని. హల్లెలూయా. అటువంటి శక్తిని ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని సంతోషముతో నింపునుగాక. దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని సంతృప్తితో నింపునుగాక. క్షేమాన్ని మనకు ఆయన ఇచ్చునుగాక.
తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మీరు మా కోసం నొలగొట్టబడ్డారు. రక్షణార్థమైన బావిలోని మేము త్రాగి సంతృప్తికరంగా జీవించలాగున మీరు మా కోసం ఆయన నలిగిపోయారు, సిలువ మీద మరణించారు. ఆ సిలువ త్యాగాన్ని మేము గ్రహించుకొని నాయనా మమ్మల్ని మేము మీకు సమర్పించుకొని మీ పాదాలు పట్టుకొని బతిమలాడుకొని ఈ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం, సహాయము చేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రము చేయండి, నీరు కట్టి ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచిన